నమస్తే. ఈరోజు కునాఫా చేస్తున్నాను. ఇది టర్కిష్ డిష్ అండి ఇది. కానీ దుబాయ్‌లో చాలా ఫేమస్ అయింది. దుబాయ్‌లో గాని, గల్ఫ్ కంట్రీస్‌లో బాగా ఫేమస్ అయింది. మండీతో పాటు ఈ స్వీట్ తప్పకుండా ఇస్తారనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు పంచదార అండి. 2 కప్పులు తీసుకున్నాను. ఇది సిరప్ చేయాలి. ఆ తర్వాత ఇది వెన్నండి. వెన్న కరిగించుకుంటున్నాను ఊరికే. ఎక్కువ అవసరం లేదు. కరిగిపోతే చాలనమాట. అది కరిగితే చాలు. తర్వాత వచ్చింది పాలు అండి. పాలు ఒక లీటర్ తీసుకుంటున్నాను. తర్వాత వచ్చి నెయ్యి, వెన్న కూడా తీసుకున్నాను. ఈ సేమియాలండి. ఇలా బాగా మనము పూర్తిగా ఈ చిన్న చిన్న ముక్కల్లాగా తెంపుకోవాలండి. ఇది రుమాలి సేమి. ఇది రుమాలి సేమి. దీనికి పూర్తిగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఏంటిది జీడిపప్పు, ఆ తర్వాత ఇదనమాట పిస్తా అనమాట. పిస్తా పలుకులు ఇవి 2 చాలు. ఇవంతా బాగా సన్నగా తరుక్కున్నాను. ఇది తరిగి పెట్టుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇది స్వీట్ తక్కువగానే ఉంటుంది, అయినా టేస్టీగా ఉంటుందండి. చూడండి, పంచదార కరుగుతుంది. పంచదార కరిగి ఒక 2 నిమిషాల తర్వాత, అంటే ఈ ఒక స్ట్రింగ్ వస్తుంది కదా, తీగపాకము. ఆ తీగపాకం వచ్చే ముందర దింపేయాలండి. ఇది పాకం ఏం పట్టాల్సిన అవసరం లేదు. ఈ సిరప్ వేస్తున్నారు పైన కాబట్టి వేస్తున్నారు. దీనికి వచ్చింది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్, ఇది కార్న్ స్టార్చ్ అండి. ఇది కార్న్ స్టార్చ్. ఇదంతా క్రీమీ స్ట్రక్చర్ కోసము వేసుకోవడం అన్నమాట. ఇదంతా పాలు వేడి కావాలి. పాలు వేడి అయిన తర్వాత ఇవన్నీ వేసుకొని కలుపుకొని క్రీమీ స్ట్రక్చర్ తీసుకురావాలన్నమాట. ఇవంతా అందులో వేయడానికి. ఈ పంచదార అవుతుందండి. ఇది అవుతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ ఒకటి, కార్న్ఫ్లోర్ ఒకటి, రెండు కలపాలండి. 2 కొద్ది కొద్దిగానే, ఎక్కువ మాత్రం వద్దు. మనం ఎక్కువ చాలా టర్కిష్లో అయితే అది వాళ్ళు ఎక్కువ చీజ్ ఉపయోగిస్తారండి. మాకు చీజ్ తినడం ఇష్టం లేదు కాబట్టి అది హై క్యాలరీ, అందుకని అది వాడటం లేదు. అది వొమిట్ చేశాను. ఇది మాత్రము నేను వేస్తున్నాను అనమాట. దీనికి బదులు ఇది వేస్తున్నా. వచ్చింది ఇది ఇంట్లో తయారు చేసిన క్రీమ్ అన్నమాట, మలై. ఇప్పుడు ఇది వెన్న, ఈరోజు తయారు చేసిన వెన్న అండి. ఇంట్లో తయారు చేసిన వెన్న ఇది ఇందులో వేసుకొని మనము ఇది కలుపుకోవాలండి. ఇది బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కప్ చెట్టుకోవాలి. ఇది వస్తుందండి. ఇది తీసి తిప్పుకుంటాను. పాలు వేడి కావాలండి. పాలు వేడైన తర్వాత చూడండి, ఇది వెన్నతో, ఇది ఇంట్లో తయారు చేసిన వెన్న అండి. ఆ వెన్నతో బాగా వెన్నని కాస్త కరిగించి మొత్తము సేమియాలని, ఈ రుమాలి సేమియాని మొత్తము కలుపుకుని పెట్టుకున్నానండి. ఇది మొత్తం ఇప్పుడు పాలు బాయిల్ అవుతా ఉంది. బాయిల్ అవుతా ఉంటే ముందుగా ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇది కార్న్ వేసుకుని కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఇదే అవుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టి, అలాగే ఇది కూడా కస్టర్డ్ పౌడర్ కూడా వేసి నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. ఇది గట్టిపడే దగ్గరికి వస్తుంది అనమాట. కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఇచ్చేయాలి. కానీ హై ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్లోనే చేసుకొని పెట్టుకోవాలండి. ఇది ఈ కన్సిస్టెన్సీ దగ్గర పడాలన్నమాట. అది కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడగంటుతుంది. ఇది
ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే. ఇందులో పాలు కలిపి వేసేస్తున్నాను. నెమ్మదిగా సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము చేసుకుంటూ ఉండాలండి. దగ్గర పడుతుంది అనమాట ఇది. మనం ఇది ఇక్కడ ఈ మలై కూడా ఉంది కదండి, క్రీమీ స్ట్రక్చర్. ఇది కూడా వేసేస్తున్నానండి. ఇది మళ్ళీ ఈరోజు తీసిందే ఇది. అది కూడా వేసేస్తున్నాను. క్రీమీ స్ట్రక్చర్ రావాలన్నమాట. ఇది మెయిన్ అందులో పోతుంది కాబట్టి. దగ్గర పడుతూ వస్తుంది చూడండి. ఇంకొంచెం దగ్గర పడాలి. చల్లారితే ఇంకాస్త దగ్గర పడుతుంది ఇది. ఇలా క్రీమీ స్ట్రక్చర్ రావాలన్నమాట. ఇది మనం మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర లేదు కాబట్టి ఇవి వేస్తున్నాను నేను. క్రీమ్ వేసేసాను. మామూలుగా టర్కిష్లో అయితే ఎక్కువ చీజ్ వేస్తారండి. ఇది చీజ్ వేస్తారు, అది మాకు ఇష్టం లేదు. నేను అందుకే తెప్పించలేదండి, చీజ్ వాడను. అండి ఇంకా కాస్త దగ్గర పడాలన్నమాట. హైదరాబాద్ కూడా చాలా అమ్ముతున్నారండి ఇది. మండీతో పాటు, మండీ బిర్యానీతో పాటు హునాఫా అని ఒక స్వీట్ డిష్ ఎక్కువగా అవైలబుల్ అవుతా ఉంది. పిస్తా హౌస్లో, ఇలా బాషా, షాబాద్ హోటల్స్లో ఇవంతా ఎక్కువ చేస్తున్నారండి. కానీ గల్ఫ్కి వచ్చి టర్కిష్ తర్వాత టర్కిష్ని ఫాలో అయినారేమో వీళ్ళు, గల్ఫ్ వాళ్ళు. గల్ఫ్లో ఎక్కువగా చేసుకుంటారండి ఇది. తప్పకుండా చేస్తారు. ఇది మనం ఎట్లా సేమియా పాయసం అవి చేసుకుంటామో వాళ్ళు అలాగా ఈ దీంట్లో చేసుకుంటారండి ఎక్కువగా. ఈ డిష్, ఈ స్వీట్ డిష్ తప్పకుండా ఉంటుంది వాళ్ళకి. చూడండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇప్పుడు తింపేస్తానండి. చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇది పక్కన పెట్టేసుకుంటాను ఇక్కడ. అది చల్లారే వరకు మనం ఇది సెట్ చేసుకోవాలండి. ఇది బాగా పూర్తిగా చల్లారాలి అది. అండ్ ఈ కన్సిస్టెన్సీకి రావాలన్నమాట. థిక్గా ఇంకొంచెం దగ్గర పడినట్టే సరిపోతుంది. ఇప్పుడు ఈ సేమియాలని ఇందులో సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకోవాలి. ఇదంతా సమంగా చేసుకోవాలండి. ఇది ఇలా లెవెల్కి రావాలి. దీనికి కంపల్సరీగా 2 ప్యాన్లు అవసరం అండి. ఎందుకంటే ఇది మార్చుతాం అన్నమాట. ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేయచ్చు. సమంగా పరుచుకుంటాము. ఇప్పుడు ఉంది కదండి ఈ పప్పు చిన్నది. ఈ ప్రెషర్తో ఇలా మనము ప్రెస్ చేసుకోవాలండి. గాలి గీలి ఏం లేకుండా, మధ్యలో గాలి లేకుండా ఈ సేమియాలంతా కరెక్ట్గా పరుచుకోవాలి. కొంచెం గట్టిగా
అదుముకుంటే చక్కగా కూర్చుంటుందండి. ఇది బెడ్ లాగా కూర్చుంటుంది అనమాట. ఈ పళ్ళానికి ముందు నీరు వేసాను నేను, ఎందుకంటే ఇది పొయ్యి మీద పెడతాం ఇప్పుడు, అది కాలుతుంది, ఎర్రగా కాలుతుంది. ఎక్కువ లేదు, కొద్దిగా పళ్ళెం రాయాలంతే, గ్రీసింగ్ చేయాలన్నమాట. ఇది చేయడం తేలికే కానీ దీనికి ప్రాసెస్ కొంచెం లాంగ్. ఇవన్నీ చేసుకోవాలి అంతే అండి, కష్టం, లేకపోతే ఇంకేం లేదు. ఇంట్లో కదా రోజ్ వాటరు స్ప్రింకిల్ చేసుకోవాలండి ముందు, రోజ్ వాటరు. తర్వాత పైన కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని ఇలా పరుచుకోవాలండి, నెమ్మదిగా పరచాలన్నమాట. సైడ్లో పోకూడదు, మళ్ళీ ఇదైపోతుంది. నెమ్మదిగా చూసి పరుచుకోవాలండి. ఈ అంచులు దాటి పోకూడదు అనమాట. అది కింద పోయినా కూడా మనము సర్ది చేసుకుంటాము. చూడండి ఇలా పరిచేసి ఇప్పుడు దీని మీద ఈ సేమియాలు పరిచేయాలన్నమాట. ఈ సేమియాలు పరిచేయాలి ఇలా. చూడండి ఇలా పైన కూడా పరిచేసాను. ఇప్పుడు ఈ పేపర్ ఫైల్ వేసేస్తాను అనమాట, పరిచేస్తాను. ఇప్పుడు దాని మీద దమ్కి చేయాలి. చూడండి ఇలా ఫాయిల్ పేపర్ పరిచి ఇది ఇలా పరిచేసి పెట్టేసానండి. ఇది దమ్ కావాలి. 5 నిమిషాలు వేడైన తర్వాత ఇది వేరే పెనం మీద పెట్టి పెట్టాలన్నమాట. డైరెక్ట్గా పెట్టకుండా ఇట్లా పెనం మీద పెట్టి పెట్టాలన్నమాట. నీరు అసలు పళ్ళెంలో ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇది టర్న్ చేసేయాలన్నమాట. ఇదిగోండి ఇలా టర్న్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫాయిల్ పేపర్ పెట్టి, డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకూడదండి, వేరే పెనం పెట్టి దాని మీద పెట్టానమాట. ఇది ఇలా అవుతుంది చూడండి. ఇంకొక 5 నిమిషాలు అయిపోతుంది. ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో ఉన్నదాన్ని దీంట్లో తిప్పించేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ ఫ్లేవర్కు ఇది రోజ్ వాటర్ అనమాట. రోజ్ వాటర్ కానీ కేవడా ఎసెన్స్ కానీ వేయచ్చు. ఇప్పుడు వచ్చి ఇలా డ్రై ఫ్రూట్స్ అండి ఇలా పర్చేస్ చేసుకోవాలి. ఇప్పుడు సిరప్ అండి ఉంది కదా, సిరప్ వేసేసుకుంటామండి. ఇదే స్వీట్నెస్ దీనికి. ఇంకా అసలు ఇంతవరకు పంచదార వాడలేదు. ఇప్పుడు ఇదే అనమాట ఈ స్వీట్. ఈ సిరప్ తీయగా కాస్త ఉంటుంది, మళ్ళీ స్వీట్ డిష్గా ఏం ఉండదు అనేది ఇలా ఉంటుంది. ఎంత కావాలో అంత మనము వేసుకోవచ్చు అండి. ఇదేనండి ఇది. దీనికి కొంచెం హార్డ్ వర్క్ అయిందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి. ఇప్పుడు ఇలా కొద్దిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇలా ముక్కలు కోసేసుకొని ఇలా తీసుకోవచ్చండి. మన దీంట్లో వస్తుందన్నమాట. కొంచెం చల్లారాలి, వేడిగా ఉంది ఇది. చల్లారితే వస్తుందండి. ఇది స్వీట్గా ఉంటుందన్నమాట. ఇలా వస్తుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.